అయితే మనం పసుపు, సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టులు వేసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫ్రెండ్. ఈరోజు బ్లాగ్ ఏందో చూసేద్దాం. ఇప్పుడైతే మేమైతే అన్నం అయితే తినేసినాం. మా రెసిపీ ఏందో మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్, చూడండి. అన్నం అయితే తినేసిన తర్వాత చూపిస్తున్నాను అనకండి. రైస్ ఇంకా పొటాటో పాలకూర అన్నట్టు అయితే తినేసినాం అన్నట్టు. పొటాటో పాలకూరతోటి అయితే ఘాటి ప్యాకెట్ అయితే తెప్పించాను. అందులో పెరుగు కాంబినేషన్ ఆలు ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే మీకు ఒక్కొక్క 2 ట్రిక్ చెప్పాలనుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనమైతే ఇలా అల్లము ఇంకా వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకొని మనమైతే ఇలా పెట్టుకున్నా అన్నట్టు. ఇందులో సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల సాల్టు, ఇంకా 1 స్పూను పసుపు వేసుకున్నాం కదా. మనము అల్లం పొట్టు కూడా పడేయకుండా కొంచెం ఇలా మంచిగా ఒక 2-3 వాటర్లో కడిగి ఫ్రెష్గా ఇలా గాలికి పెట్టుకుంటే మనం టీ పొడిలో వేసుకొని టీ చేసుకోవచ్చు, కాఫీలో వేసుకోవచ్చు. చాలా అంటే జలుబు గిన అయితే మంచిది అన్నట్టు. ఇలా అల్లం మనము టీ పొడిలో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. నేనైతే పడేస్తలేను. ఇలా 2 వాటర్లో కడిగి అయితే గాలికి అయితే పెట్టేసిన. మనము పసుపు వేసుకున్నాం కదా. పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు మనం నూరినా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేటప్పుడు కొద్దిగా పసుపు, ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మా నాన్నగారు అయితే ఇలాగే చేస్తుండే అప్పుడప్పుడు ఎప్పుడైనా. ఇప్పుడైతే మా నాన్నగారు అయితే మనం పసుపు, సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టులు వేసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర, పుదీనా మనము వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టులో కొత్తిమీర, పుదీనా వేసుకొని పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా మన రెసిపీలు మాత్రం చాలా టేస్ట్ అవుతాయి అన్నట్టు. ఇలా కొత్తిమీర, ధనియాలు, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోజులు ఉంటుంది కదా. బాగా రోజులు నిలవగా ఉండాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఇప్పటికీ 2 స్పూన్లు వేసిన. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక 1/2 కిలో అవుతుంది అన్నట్టు. నేను ఇంకో స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. స్మెల్ మాత్రం ఎంత సూపర్గా వస్తుందంటే అంత సూపర్గా వస్తుంది. గ్రీన్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఎక్కువ వేయకున్నా పర్వాలేదు. కొంచెం ఇంత 2 స్పూన్లు వేసేది 1 స్పూన్ వేసినా టేస్ట్ మాత్రం డబల్ అయిపోతుంది అన్నట్టు. మనం ఏ రెసిపీలో వేసినా. ఓకేనా ఫ్రెండ్? మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. చూడండి, అల్లం పొట్టు కూడా ఎండిపోయింది. నేనైతే చాపత్తి పొడిలో వేసుకొని కలుపుకొని పెట్టుకుందాం. ఇలాచి పొట్టు అయినా మనము అల్లం పొట్టు అయినా ఇలా కలుపుకొని పెట్టుకుంటే మనకు అల్లం దంచుకొని వేసుకున్నట్టే మనకు ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. మొత్తం అయితే ఇలా వేసుకుందాం. మూత పెట్టేద్దాం. చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగా అనిపిస్తుందో అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఫ్రెండ్, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసిన. నాకైతే తెలుగు అయితే సరిగ్గా రాదు. ఎందుకంటే మా ఇంట్లో హిందీ మాట్లాడతారని నేనైతే ముందే చెప్పిన కదా. ఎందుకంటే మాట్లాడుతూ ఒక్కొక్క అక్షరం నాకైతే మిస్టేక్ అయిపోతుంది. ఏం తప్పుగా అనుకోకండి. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే పట్టేసిన. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ అంటున్నా. చూడండి, ఇట్లనే నాదైతే మాట అప్పుడప్పుడు ఇలా తడబడుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్? అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు కూడా ఇలాగే పట్టుకోండి. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్ మరి.